అబ్బా ఈ నెట్ అస్సలకే రావట్లేదు. ఛీ, నెట్ సంగతి అటు పోని, కనీసం సిగ్నల్ కూడా వస్తలేదు. ఫోన్ మాట్లాడుకుందామన్నా నెత్తిన వస్తున్నది. ఛీ, ఈ కంపెనీ వద్దు. సిమ్లకు పోర్ట్ అవుతానని ఫోన్కి సిగ్నల్ రానోళ్ళు, నెట్ స్పీడ్ లేనోళ్ళు వేరే దాంట్లకు మారుతారు కదా. అయితే ఇప్పటి సంది ఒక సిమ్లే కాదుల్లో, ఇగో ఇది కూడా పోటు కావచ్చునట. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ అయితే మళ్ళా గ్యాస్ మొద్దొచ్చేదాకా ఆ ఇంటి ఆమెకు పెద్ద పరేషానే ఉంటుంది. గ్యాస్ బుక్ చేయంగానే రాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ వచ్చిన డెలివరీ బాయ్లతోనే కిరికిరి, డీలర్ల కంప్లైంట్ చేస్తే లైట్ తీసుకుంటారు. ఇక ఏం చేయలేక అట్టనే సర్దుకపోతున్నారు చాలా మంది పబ్లిక్. అయితే ఇప్పటి సంది ఆ కిరికిరి పంచాయతీలు ఏం లేకుండా ఒక కొత్త ఆలోచన చేసింది ఈ గ్యాస్ మొద్దుల వ్యవహారాలు చూసే పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు. సర్వీస్ బాగా లేకపోతే మన ఫోన్లో వాడే సిమ్ను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి పోర్టింగ్ చేసుకుంటాం కదా, ఇక అట్లనే గ్యాస్ మొద్దులను కూడా పోర్టింగ్ చేసుకోవచ్చునట. ఈ స్కీమ్ కింద ఇప్పటిదాకున్న గ్యాస్ కంపెనీని డీలర్ను కూడా మార్చుకొని వాళ్ళకు నచ్చిన కంపెనీకి డీలర్కు మార్చొచ్చు అన్నట్టు. అయితే ఇది ఇప్పుడే వచ్చిన కొత్త ఆలోచన ఏం కాదుల్లా. 2013లోనే అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్యాస్ పోర్టబుల్ స్కీమ్ తీసుకొచ్చిండ్రు. కొన్ని జిల్లాలల్లా పైలట్ ప్రాజెక్టు స్టార్ట్ చేసిండ్రు. అయితే అప్పట్లో గ్యాస్ కంపెనీ కాకుండా ఉత్త డీలర్లనే మార్చుకునే సౌలత్ ఇచ్చిండ్రు ఒకటే. ఇప్పుడు కంపెనీతో పాటు డీలర్ను కూడా చేంజ్ చేసుకోవచ్చునట. ఆలోచన అయితే మంచిగానే ఉన్నది, కానీ మరి ఏమైతుందో చూడాలని అంటున్నారు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళు.